రీసెంట్గా కొంతకాలంగా ఒక మాకు అన్నోన్ కాల్స్ రావడము, కాల్స్ వచ్చి మమ్మల్ని బెదిరించడము, వాళ్ళ డాగ్ చనిపోయింది, నీ డాగ్ నుంచి బ్లడ్ తీసిరంట అని పక్కన వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు ఏంది ఇది జరుగుతుంది అని నాకు ఫోన్ చేయడం జరిగింది. రండి మేడం, పర్వాలేదు, నాకు కూడా ఈ మధ్యకాలంలో ఇలాంటివి అన్ని వస్తున్నాయి, విల్ సార్ట్ ఇట్ అవుట్, ఏందో తెలుసుకుందాం, మీరు ఖచ్చితంగా రండి అంటే నిన్న వచ్చిన తర్వాత దీని పేరు మూన్ అండి, ఒక 2 years డాగ్. ఈ మేడం టీఎన్జిఓస్ కాలనీలో ఉంటారు, మేరీ మేడం. చాలా వరకు రెస్క్యూస్ చేస్తూ చాలా వరకు పెట్స్ని మా హాస్పిటల్కి తీసుకొస్తూ ఉండేది. నిన్న సంఘటన తర్వాత ఎందుకు ఇది జరిగింది అని వచ్చిన తర్వాత మేడం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి, మేడము ఇది నా డాగు, పేపర్లో ఎలాగా వేశారని, నా హాస్పిటల్ నుండి నా పర్మిషన్ లేకుండా నా విజువల్స్ చాలా ఒకసారి ఏమో షేక్పేట్లో జరుగుతుందని వచ్చింది, తర్వాత ఖచ్చితంగా నా హాస్పిటల్ ఫొటోస్ వేసిన తర్వాత నాకు చాలా కాల్స్. ఇక్కడికి రావడానికి కూడా మరి యొక్క ముఖ్య కారణం, నన్ను నమ్ముకొని ఇన్ని రోజుల నుంచి నా వైద్యం తీసుకుంటున్న నా క్లయింట్స్ అందరికీ వాళ్ళ యొక్క ఆ ట్రస్ట్ పోవద్దు, వాళ్ళు ఎందుకు ఈ భయాందోళనకు గురి కావాలి అనే ఒక ఉద్దేశంతో ముందుకు వచ్చినాము. సో వీడు మూన్ అండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న డాగ్ మాకు ఈ బ్లడ్ బ్యాగ్స్ మనకు సంబంధించినవి కాదు. ఇవి ఎక్కడి నుంచో బ్లడ్ బ్యాగ్ ఫొటోస్ అన్ని తీసుకొని చాలా తెలివిగా ఈ డాగ్ ఫోటో ఈ పేపర్లలో పెట్టి ఇది ఒక బ్లడ్ దందా జరుగుతుంది, మాఫియా జరుగుతుందని రావడం జరిగిందండి. సో నేను ఖచ్చితంగా చెప్పదలుచుకుంది, డాగ్ యొక్క బ్లడ్ దేనికి వేరే వాళ్ళకు ఉపయోగపడదు, దీంతో ఏం దందా చేయడానికి ఉండదు, ఏమి హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడానికి ఉండదు. ఓన్లీ అవసరమైనప్పుడు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఏదైనా పెట్టు. చాలా వరకు ఈ మధ్య క్యాన్సర్స్ కానీ టిక్ ఫీవర్ అనే డిసీజెస్ కానీ చాలా వరకు సఫర్ అవుతూ మాకు చాలా లాబొరేటరీస్ ఎస్టాబ్లిష్ చేసాం. దీనివల్ల చాలా ట్రస్ట్ పెరిగింది. మా దగ్గర సీనియర్ డాక్టర్స్ ఉన్నారు. దీనివల్ల చాలా డాక్టర్స్ రిఫర్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో రిఫరల్ హాస్పిటల్గా ఎదిగిన క్రమంలో మా మీద చాలా మంది కుట్ర పన్నుతూ ఇదంతా ఎలా జరుగుతుంది, వీడు ఎలా చేయగలుగుతున్నాడు, ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిండే, మేము ఎన్నో సంవత్సరాల నుంచి హైదరాబాద్లో చాలా పెద్ద కార్పొరేట్ శక్తులము, మరి వీడు చేస్తున్నాడు నేను ఎందుకు చేయలేకపోతున్నా అని నా దగ్గరికి 6 నెలల క్రితం కొంతమంది స్టాఫ్ని ఒకే హాస్పిటల్ నుంచి వచ్చారని మేము ఎప్పుడూ ఇది ఆలోచించలేదు. వీ వాంట్ టు గ్రో బిగ్గర్, ఇంకా బ్రాంచెస్ పెట్టాలి. ఈ క్రమంలో వచ్చిన స్టాఫ్ని అందరిని తీసుకోవడం జరిగింది. వీరిలో కొంతమంది జాగ్రత్తగా వీళ్ళ ప్లాన్ ప్రకారమే వచ్చి ప్లాన్ ప్రకారమే వీడియోలు ఫోటోలు ఎప్పుడైతే మా ఇన్పేషెంట్ లోపల జరిగే కొన్ని ఫొటోస్ వీడియోస్ మా డాక్టర్స్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం మేము అప్డేట్ చేసుకుంటాం. పొద్దున డాక్టర్ చూడాలని, నైట్ చేసేవాళ్ళు పొద్దున్న వెళ్ళాలని, ఓవరాల్గా మిస్కమ్యూనికేషన్ జరుగుద్దని కొన్ని వీడియోస్ ఎప్పుడైతే బ్లడ్ ఎమర్జెన్సీలో ఎక్కిస్తామో ఆ వీడియోస్ అన్ని జాగ్రత్తగా కలెక్ట్ చేసుకొని కొంతమంది డాక్టర్లతో కలిసి దీనికి వీళ్ళు నాంది పలికినారండి. దీనికి ఈరోజు జరగలేదు నాంది, ఖచ్చితంగా 6 నెలల క్రితము సంవత్సరం క్రితం నుంచి ప్లాన్ జరుగుతుంది. గతంలో కొంతమంది డాక్టర్లు కొంతమంది స్టాఫ్ కలిసి చేసినారని తర్వాత మా కంక్లూజన్కి వచ్చింది. వాళ్ళందరి మీద కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా డిఫమేషన్ సూట్ ఫైల్ చేస్తున్నాము.